నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అందరికీ ఎంతో ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్లు. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 100 గ్రాముల బటర్, నేను సాల్టెడ్ బటర్ వేసుకుంటున్నాను. మీరు ఫ్రిడ్జ్లోది కనుక తీసుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకొని యూజ్ చేసుకోండి గైస్. ఫ్రిడ్జ్లోది అయితే మనకి బిస్కెట్లు చేసుకోవడానికి పనికిరాదు. ఇలా 100 గ్రాముల బటర్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు షుగర్ పౌడర్ పావు కప్పు వేసుకొని బాగా ఈ వెన్న చక్కెర పొడి కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మీద అలాగే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, కొంచెం రుచికి తగ్గట్టుగా కొంచెం చిటికెడంటే చిటికెడు సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ గిన్నె లేకపోతే దాని ప్లేస్లో వంట సోడా వేసేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకొని మొత్తం అంతా బాగా కలిసేట్లుగా బాగా చేత్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి. మర్చిపోయినాను గైస్, ఒక స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కలర్ చాలా బాగా వస్తాయి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక చపాతీ పిండిలాగా ఒక ముద్దలాగా ఫామ్ కావాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకా కొంచెం బటర్ని వేసుకోండి. ఈ బటర్ ప్లేస్లోకి నేనైతే బయటిది రెడీమేడ్ది వేసుకున్నాను బటరు. మీరు ఇంట్లోదైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ వెన్న ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదన్నా వేసుకోండి. కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏది వాడినా కూడా చాలా బాగుంటాయి టేస్టు. ఇలా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి గైస్, ఇలా చూడండి గైస్, ఈ పిండిని ఇట్లా విరిస్తే ఇట్లా ఉండాలి. దీన్నంతా మళ్ళీ ముద్ద లెక్క చేసుకొని ఇప్పుడు మనం బిస్కెట్ల లెక్క చేసుకుందాము. ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. దానికంటే ముందుగా దీన్ని ఒక రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బటర్ పేపర్లోకి కానీ లేదంటే పాలిథిన్ కవర్లోకి కానీ చుట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామంటే ఈ పిండి మనము కట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండడానికి, బాగా స్టిఫ్గా అయ్యి మనకి బాగా కటింగ్ చేసేటప్పుడు బాగా వస్తాయి. దీన్ని ఇప్పుడు మనము ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుందాము. అంతలోపు మనం ఒక ప్లేట్ కానీ ఇలా ఒక కేక్ మౌల్డ్ కానీ తీసుకొని దానికి బటర్ అప్లై చేసుకొని పిండి జల్లించుకొని దీనికంతా పిండినంతా ఇట్లా మనం కేక్ చేసేటప్పుడు కేక్ టిన్నికి ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. తర్వాత మనము ఒక గిన్నెను ప్రీహీట్ చేసుకుందాం. బిస్కెట్లు బేక్ చేసుకోవాలి కదా. ఇట్లా 1/2 అవర్ తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి మనము దీనిలను బిస్కెట్లలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఉస్మానియా బిస్కెట్లు అనేటివి కొంచెం మందంగా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి మనము. చూడండి వేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని మనం ముందుగా పిండి బటర్ పూసుకొని పిండి చల్లుకొని పెట్టుకున్నామే దీంట్లోకి మనం పెట్టుకోవాలి. కేక్ మౌల్డ్లోకి మిగిలినవి ప్లేట్లకు పెట్టుకుంటున్నాను గైస్. ప్లేట్కి బటర్ అప్లై చేసుకొని సేమ్ ఇలానే, ఏమంటే దీంట్లో పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. చూడండి గైస్, ఇట్లా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు బాగా పెద్దగా అవుతాయి కదా, పొంగుతాయి ఈ బిస్కెట్లు బేక్ అయ్యేటప్పుడు. అందుకని ఇట్లా గ్యాప్తో మనం పెట్టుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకొని ఒక 20 నుంచి
30 నిమిషాల లోపల మనకి బేక్ అయిపోతాయి. మనం మధ్యలో చూసుకోవాలి ఒక 15 నిమిషాల తర్వాత, లేదంటే మనకి బిస్కెట్లు మాడిపోతాయి. చూడండి గైస్, మనకు ఈ సైడ్ కూడా ఎంత బాగా కాలినాయో, బాగా బేక్ అయిపోయినాయి. దీనిని ఇంకా ఇట్లా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఉస్మానియా బిస్కెట్లు రెడీ గైస్. దీనిలను ఎయిటెడ్ బాక్స్లోకి పెట్టేసుకొని ఒక నెల రోజుల వరకైనా తినచ్చు. దీనిలో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్లో తెలపండి గైస్. ఇంతే గైస్, ఎంతో సింపుల్గా ఈ ఉస్మానియా బిస్కెట్లను చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.